మీకు సంగీతంతో పరిచయం ఎలా వచ్చిందో అనంత్ గారు? రంగస్థలం మీద. హ్మ్. అంటే చిన్నప్పుడు పౌరాణిక నాటకాలు అవి చిన్నపిల్లలుగా ఉండగానే వేస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. మా నాన్నగారు వేయిస్తూ ఉండేవాళ్ళు. హార్మోనీ వాయిద్యకారులు వాయిస్తున్నప్పుడు ఇది ఈ రాగం, అది ఈ రాగం అని మా నాన్నగారు చెప్తా ఉంటే ఆయనకు కూడా అలాగే వచ్చింది. ఆయనకు గురువు ఎవరు లేరు. హ్మ్. ఆయన హ్మ్. కూడా పద్యాలు రాగాల్లో కట్టి పాడుతూ ఉంటారనమాట. హ్మ్. అలా అబ్జర్వేషన్ మీద కొద్దిగా ఓ 30 రాగాలు తెలుసంటే మరీ 30 రాగాలు తెలుసా? హ్మ్. లైన్‌గా ఒక్కోటి అనుకుందాం ఊరికే. ఏ రాగాలు తెలుసు చెప్పండి? చాలా ఈజీగా చెప్పేయచ్చు. ముందు శంకరాభరణం తీసుకున్నాం. వైట్‌లు మొత్తం. హ్మ్. శంకరాభరణం తీసుకున్న తర్వాత శంకరాభరణం నుంచి మోహన, హ్మ్. సరిగ పదస, హ్మ్. హంసధ్వని, హ్మ్. సరిగ పనిస, హ్మ్. ఆహ్, శుద్ధ సావేరి, సరిమ పదస. అబ్బా! అబ్బబ్బబ్బబ్బబ్బా! నాకు తెలిసిన రాగాలు మీకు తెలుసు. ఇది సగమదని నీలాంబర, ఆహ్, హ్మ్. శంకరాభరణంలో సగమదనిసా మీరు హిందోళం. హిందోళం పాడుతున్నారు. హిందోళం చిన్నగా. శంకరాభరణమే చూస్తున్నాం మనం ఇప్పుడు. మొత్తం హ్మ్. వైట్. స సగ కాదు. సగప ధనిస హ్మ్. ఒకటుంది. వలజి సగపదనిసా చిన్నది. సానిడ పగ సా వలజ, హ్మ్. కళావతి. ఆహ్, అలా ఇందులో మారితే 'మోహన్‌లో' మారితే 'శివరంజని'. సరిగ పద సా సద పగరి సా శంకరాభరణంలోనే మారితే 'కళ్యాణి'. అబ్బో! మీరసలు మొత్తం విద్వాంసులు అవ్వడానికి అన్ని లక్షణాలున్నాయి ఏం మీరు. లేవండి. ఈ 30 తెలిస్తే విద్వాంసులు ఎలా అవుతారు? ఉన్నాయి 72 మేళకర్తలు. మళ్ళీ దానిలోంచి పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అవును. చూసుకుంటే. వందల వేల రకాలైతే మంచి పరిజ్ఞానం ఉన్నట్టే అనంత్ గారు. సో, పాటతో మీ ప్రయాణం అలా మొదలైందనమాట అయితే రంగస్థలం నుంచి. రంగస్థలం నుంచే మొదలైంది. అంటే హ్మ్. నాటకాలేస్తున్నప్పుడు హ్మ్. పద్యాలు పాడుతున్నాం, డైలాగులు చెప్తున్నాం. ఈ రెండిట్లో పద్యం బాగున్నా చప్పట్లు కొడతారు. లేకపోతే ఏదైనా డైలాగ్ బాగున్నా చప్పట్లు కొడతారు. కానీ ఆ ఆర్టిస్ట్ కాదు కదా చెప్పేది. ఆ డైలాగ్ ఇచ్చింది ఆ రచయిత, ఆ పద్యం ఇచ్చింది ఆ రచయిత కదా! అని నటన కన్నా రచన మీద ఎక్కువ మక్కువొచ్చింది. హ్మ్. ఆ రచనలో చూస్తే డైలాగ్ ఏమో దాంట్లో అంత కవితాత్మకత ఉండదు. పద్యంలో ఉంటది గానీ ఎక్కువ మందికి అర్థం అవ్వదు. ఈ హ్మ్. రెండిటికి మధ్య ఏంటి ప్రక్రియ మాటకి, పద్యానికి మధ్య ప్రక్రియ పాట అని అనిపించి దాని మీదకి మొగ్గు చూపాననమాట. మీరు రాసిన అందమైన పాటలు చాలా అందంగా గాయని, గాయకులు పాడుతూ వచ్చారు కదా! హ్మ్. మీ పాటని మీకు ఇష్టం వచ్చినట్టు అంటే పాడిన గాయకులు ఎవరు అందమైన చెప్పండి? గాయని, గాయకులంటే అందమైన గొంతున్న గాయని, అదే అదే. గాయకులు, అంటే అందమైన గాయని, గాయకులలో అందమైన అంటే వాళ్ళ గొంతుకే ఆపాదించి హ్మ్. బెస్ట్‌గా మీ పాటల్ని అద్భుతంగా పాడే గాయకులు ఎవరంటే చెప్పగలుగుతారా ఫలానా వాళ్ళని? ఎందుకంటే ఎవరి కంఠం వాళ్ళది. 'శ్రేయ ఘోషల్'. శ్రేయ ఘోషాల్ గారు. హ్మ్. ఇప్పటికి ఆల్ ఆహ్, టైమ్ ఆ ఫేవరెట్. పాటల్లో అదే తను పాడిన పాటల్లో మీకిష్టమైన పాట మీ పాట? వింటున్నావా? 'బాబా బాబా.' ఆ తరిమేవర పాటండి బాబోయ్! ఏంటండి ఏం పాట గుర్తు చేశారండి. ఏ ఆ ఫస్ట్ వింటున్నావా పాట పార్ట్ గుర్తు చేశారు. 'వింటున్నావా వింటున్నావా ఎన్ని రకాలు వింటున్నావాలో' హ్మ్. ఆ పాట విని తరించిపోయిన సందర్భాలు ఎన్నెన్నున్నాయో నాకు నేను చెప్పలేను. మీ పాట, రెహమాన్ గారి సంగీతం. సంగీతం. అది తమిళ్‌లో 'మన్నిప్పాయ' అని వస్తది. ఆహ్, అప్పటికి నాకున్న లాజిక్ ప్రకారం సారీ, థాంక్స్, ప్లీజ్ ఇవి చెప్పితే గనక ప్రేమ అవ్వదు. వాటన్నిటికి అతీతమైంది ప్రేమ అని జెప్పి తమిళ్‌లో 'మన్నిప్పాయ'ని నేను తీసుకోలేదు. మళ్ళీ 'వింటున్నావా' అనేదే నాకనిపించిందనమాట. అప్పుడు రెహమాన్ గారు కూడా అడిగారు, ఇందులో 'మన్నిప్పాయ' ఎందుకు తీసుకోలేదని. మన తెలుగు క్లైమాక్స్ వేరు కదండీ! క్లైమాక్స్‌లో కలిసిపోతారు హీరో, హీరోయిన్‌లు. సో, హ్యాపీ ఎండింగే. తమిళ్‌లోనేమో విడిపోతారు. హ్మ్. కాబట్టి ఇంక విడిపోతున్నాం గాబట్టి ఇంక ప్రేమ లేదు గాబట్టి ఇంక సారీ జెప్పేయొచ్చు. హ్మ్. హ్మ్. ఇప్పుడు కలుస్తున్నారు గాబట్టి అందులో సారీకి అంత ప్రాముఖ్యత లేదనిపించి 'వింటున్నావా'గా మార్చుకున్నాను. ఇంకా హ్మ్. 'వింటున్నావా' పదం వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా వింటున్నావు, వింటున్నావా అని అడగడానికి అన్ని రకాలుగా రాశాను. 'మన్నిప్పాయే మన్నిప్పాయే' అని అలొచ్చిందా? మన్నిపాయ మన్నిపాయ అనొస్తది. వింటున్నావా 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 హ్మ్. ఇన్నావే వేళ అంటే ఈ మీటర్స్ అన్నీ మీకు ఆ టైంలో చెప్పి ఒరిజినల్ రిఫరెన్స్ ఇచ్చి రాయించారండి ఈ పాట? పాట విన్నాను. పాట విని ట్యూన్ ఇమ్మన్నానన్నమాట. ట్యూన్ వెర్షన్ ఉంటది గదా! తననా తననా తననే తననా తరెనా నానానే తాననే నానానా మన్నిప్పాయా మన్నిప్పాయా అని ఇచ్చారు ట్యూన్.
ఆ ట్యూన్కి రాశాను. వన్ ఆఫ్ యువర్ గోల్డెన్ జెమ్స్ అండి ఈ పాట మాత్రం. అలాగా గోల్డెన్ జెమ్సా? అంటే బంగారు వజ్రాల? గోల్డెన్ జెమ్స్ అంటే బంగారులో పొందుపరిచిన వజ్రం. ఓకే, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. నాకు ఇంతే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అలా సరిపెట్టుకుందాం. కానీ అనంత్ గారు, మీకు వీటన్నిటితో పాటు ఇంత హృదయమైన పాటలు రాసే మీకు అద్భుతమైన చమత్కారం ఎక్కడి నుంచి వచ్చింది? గోదావరి. ఓ అంతేగా. ఎందుకంటే నిజంగా ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్ మ్యూజిక్ విన్నారనుకోండి, ఎక్కువ సింధు భైరవ్ రాగంలో తారాస్థాయిలో హమ్మింగ్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది, అంటూ ఉంటుంది కదా. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో పంటలు అనేవి మృగ్యం, నీరు ఎప్పుడో కానీ దొరకదు. ఏదో ఆ ఖర్జూరం ఈత తింటా ఆ టైంలో అలా బతికేవారు కదా. వాళ్ళకి సరైన ఆహారం దొరకడమే కష్టం. దొరికిన ఏదో ఆ ఒంటెలను చంపుకుని ఆ మాంసాహారం తింటా రుచికరమైన ఆహారం అనేది వాళ్ళకి చాలా అరుదు. సో ఆకలి బాధలు ఎక్కువ ఉంటాయి. ఆ సంగీతం కూడా అక్కడ అలాగే ఉంటుంది. గోదావరి ఉంది ముఖ్యంగా మా కడుపు నిండిన బేరం మాదైతే. డబ్బు ఉండదేమో కానీ అన్నానికి లోటు ఉండదు. ఇప్పుడు కడుపు ఖాళీగా ఉందనుకోండి, దాని ఒక్కదాని మీదే దృష్టి ఉంటుంది. కడుపు నిండాక 100 వాటి మీదకి వెళ్తుంది దృష్టి. అందులో కొంచెం కారం కూడా లోటు లేనప్పుడు ఎటకారం ఒకటి బయటకు వస్తుంది. సో కారం, ఎటకారం, మమకారం అన్నీ ఎక్కువే మీకు, అంతేగా గోదావరి జిల్లాలో. సో మీరు రాస్తూ వచ్చిన పాటల్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందిన పాట ఏది అంటే తాను నేనువే కదా. అన్ని రెహమాన్ గారి పాటలే మీకు ఎక్కువ కుదురుకున్నాయనొచ్చా? అలా ఏం లేదండి. ఇప్పుడు ఎటో వెళ్ళిపోయిన మనసు సినిమా ఉంది కదా, ఇళయరాజా గారిది. అది మ్యూజిక్ ఒక పాటకి నంది అవార్డు, ఒక పాటకి ఫిల్మ్ఫేర్ అవార్డు, ఒక పాటకి బిగ్ మ్యూజిక్ అవార్డు, అలా వేరు పాటలకు వచ్చినాయి. ఒకే పాటకి చాలా అవార్డులు వచ్చే సందర్భాలు ఉంటాయి, కానీ ఒకే సినిమాలో వేరు పాటలకి మంచి అవార్డులు రావడం అనేది అరుదుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాటలన్నిటికీ మహానుభావులు లాంటి సంగీత దర్శకులు మీకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో? అంటే ఒక నర్వస్నెస్ ఉంటుంది, కొంత ఒక అలజడి. ఇప్పుడు లేదేమో కానీ అప్పుడు వణుకుతాయండి. వణుకోండి, ఎందుకంటే అసలు ఫస్ట్ టైం రెహమాన్ గారిని కలిసినప్పుడు ట్యూన్ తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు నేనంటే డోంట్ బి నర్వస్ అని ఆయనే సముదాయించారు. ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు వణకడం కూడా కాదు, మొత్తం బొట్టనేల దగ్గర నుంచి తల వరకు మొత్తం బీసిపోద్ది. ఆయన కూడా చాలా ప్రేమగా మాట్లాడి అలా వాళ్ళు ఈజ్ చేసిన తర్వాతే మనం మామూలు స్థితికి వస్తాం. ఆయనకి మీరు మల్టిపుల్ వర్షన్స్ వినిపించారా? ఫస్ట్ టైం అప్రూవ్ అయిపోయింది ఆ పాట? ఫస్ట్ టైం అప్రూవ్ అయిపోయింది ఇళయరాజా గారి దగ్గర. అంతే, రెహమాన్ బాగుంది అన్నారా? ఎలా అన్నారు? కరెక్ట్గా ఉంది, మంచి సౌండింగ్ ఉంది. ఎంత అదృష్టవంతులండి మీరు. అంటే ఇంతమంది సంగీత పరిశ్రమలో ఉండడం అంటే ఎంత అదృష్టం దక్కిందంటే, మీకు 60ల నుంచి 70ల నుంచి మ్యూజిక్ చేస్తున్న వ్యక్తులతో కూడా పనిచేయగలిగే అదృష్టం దక్కింది. ఇళయరాజా గారు అవ్వచ్చు, విద్యాసాగర్ గారు అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఈ కాలంలో అందరినీ మెప్పిస్తున్న సంగీత దర్శకుల చేత కూడా తమన్ గారు అవ్వచ్చు, అనిరుద్ధ్ గారు అవ్వచ్చు. అలా అన్ని వయస్కుల సంగీత దర్శకులతో పనిచేసే అదృష్టం మాత్రం నాకు బాగా మీకు. అంటే మీ మనసు సింగిల్ కార్డులు. అవును, సింగిల్ కార్డు. తర్వాత మీకు ఉండే గొప్పదనం ఏంటంటే ఆనంద్ గారు, మీరు అన్ని తరాలతో కనెక్ట్ అయ్యే ఏంటి ఒక విజ్ఞత ఉంది మీలో. ఎవరి వయసు తగ్గట్టు వారితో అలా మాట్లాడడం అలవాటు నాకు. మీ వయసు ఏమిటో ఈ ప్రాసెస్లో మేము ఎప్పుడు పసిగట్టలేకపోయాం. 39 సంవత్సరాలండి, దాంట్లో అబద్ధమే ఉంది. పెళ్ళి అయిపోయాక వయసు దాచుకోవడం ఎందుకు? అంతేనా? ఇప్పుడు దాచుకుని కూడా లాభం లేదు. ఏం పని అవ్వలేదు. అనంత్ గారు, మీ పాటలు పాడేటప్పుడు చాలామంది, ఇప్పుడు కొంతమంది ఇతర అన్య భాషస్థులు మీ పాట పాడేటప్పుడు సరిగా ఉచ్చరించలేదని చెప్పి కొంతమంది బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అలాగా? మీ పాటలే కాదు, సరే నేను అనేది సిద్ శ్రీరామ్ గారు కావచ్చు. మన భాష గాయకులు పాడినప్పుడు ఆదరించే మనసు ఉన్న వాళ్ళే అన్య భాష గాయకులు పాడినప్పుడు విమర్శించే అర్హత ఉన్నవారని నా ఉద్దేశం. అందరూ తెలుగువారి చేత పాడిస్తుంటే మరి ఆదరించట్లేదా? ఆదరించట్లేదా? ఇంకా కూడా కొత్త గొంతు కావాలి,
ఒక పదాన్ని కొంచెం తప్పుగా పలికితేనే కొత్తగా భావిస్తున్నారు. అది కాక నేను మొహమాటం లేకుండా చెప్పేది ఏంటంటే, మిగిలిన భాషల్లో ఉన్నంత నాణ్యత మన తెలుగు భాష గాయకుల గొంతుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. కారణం మన పేరెంటింగ్ విధానం. ఎవరు చిన్నప్పటి నుంచి ఇటు గాయకుడు అవ్వాలని చెప్పి తన పిల్లల్ని పెంచట్లేదు. ఇది సెకండరీగా ఉంచు, ముందు ఐఐటి కొట్టు, లేకపోతే మెడిసిన్ కొట్టు, అన్నీ కొట్టుకుని పుస్తకాలు వేసుకుని ఎత్తినేసి కొట్టుకో, ఇవన్నీ చెప్పిన తర్వాత వాడి సహజ సిద్ధంగా ఉన్న ఆశయానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇమ్మని, ఈ సమాజం మెచ్చే ఆశయం వైపు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కృత్రిమంగా ఆశయాన్ని జొప్పించి దాని తపస్సు దాని వైపు చేయించి ఒక 18 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ సమాజానికి అనుకున్నది, తల్లిదండ్రులు అనుకున్నది ఆడు సాధించిన తర్వాత ఆడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్నో లేకపోతే డాక్టర్నో ఒక కార్పొరేట్ గాయన చేసిన తర్వాత ఇప్పుడు కావాలంటే నువ్వు ఏదైనా చేసుకోండి, ఇంకేం చేస్తాడు వాడు? అప్పటికే చిన్నప్పటి నుంచి సాధన ఉంటేనే కదా. అవును. అంటే తెలుగు వారిలో మాత్రం ఉందంటారా ఈ గుణం? తెలుగు వారిలోనే ఎక్కువ ఉంది. అంటే ఎందుకంటారు? అంటే అతి జాగ్రత్త ఏమో. చైనా వల్ల. చైనా వల్ల? ఒక సంస్థ పేరు చేయితో స్టార్ట్ అవుద్ది, ఒక సంస్థ పేరు నాతో స్టార్ట్ అవుద్ది. వాళ్ళు టీవీలో ఓదరగొట్టే ర్యాంకుల ఇది వల్ల అది మీరు అన్ని చూపిస్తేనే మాకు అర్థం అవుతుంది. 1 2 5 ఈసారి ఐఐటి కాంపిటీషన్లో వరుసగా 1 1 1 2 2 2 5 6 7 7 7 ఇలా 10 లోపు 100 ర్యాంకులు సాధించిన సంస్థ మా అయిపోయింది. అమ్మ బాబోయ్, చాలా విషయం గమనించారు మీరు. అంటే ఎంత పెద్ద విషయం. మరి అంత ఊదరగొట్టేస్తుంటే మావాడు అందులోకి వెళ్ళిపోవాలి, మావాడు కొట్టేయాలి, మావాడికి కట్నం వచ్చేయాలి. ఇదే అవును. మా అమ్మాయి వెళ్ళిపోవాలి, మా అమ్మాయి మెడిసిన్ కొట్టేయాలి, మంచి ర్యాంక్ కొట్టేయాలి, తక్కువ కట్నం ఇచ్చుకోవాలి. ఈ ఇదితో వెళ్తున్నప్పుడు ఎలా కుదురుతుందండి? ఇప్పటికే ఆ జబ్బు పోలేదు. పోనీ సింగర్ని చేద్దాం అనుకున్న తల్లిదండ్రులైనా దేని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు? రియాలిటీ షోస్ని చూసి. ఆల్రెడీ వచ్చేసిన సినిమా పాటని ఎవరో అమ్మాయో అబ్బాయో పాడితే దానికి నుంచి చప్పట్లు కొడుతుంటే నువ్వు కూడా అలా కొట్టించుకోవాలని చెప్పి ఆ సినిమా పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు. సాధన లేదంటారు? సాధన అనేది జానపదం, శాస్త్రీయం, లలితం, పాశ్చాత్యం, ఈ సంగీతాలన్నిటిలో ఉన్న పునాదులు ఏంటి, అవి సాధన చేయాలి. మన జీవితంలో నేర్చుకున్న కళని, మన జీవితంలో ఎదురైన అనుభవాల్ని క్రోడీకరించి కలగలిపి మనదైన కళ బయటికి తీస్తే అది సినిమాకు ఉపయోగపడుతుంది. కానీ సినిమాలో వచ్చేసిన వాటి ద్వారా నేర్చుకుని మళ్ళీ సినిమాల్లో పైకి వద్దామంటే అది అవ్వదు. ఎప్పుడు మన ఒరిజినాలిటీ ఉంటేనే కదా సినిమాలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కరెక్ట్, అంతేగా. పెంచిల్ దాస్ గారి పాటలు ఉన్నాయి, ఎందుకు నచ్చినాయి? ఆయన మట్టి వాసనని ఆ పాటల్లో జొప్పించగలిగారు కాబట్టి. అవును. కాసుల శ్యామ్ గారి పాటలు ఎందుకు నచ్చుతున్నాయి? ఆ తెలంగాణ సంస్కృతిని కమర్షియలైజ్ చేయగలిగారు కాబట్టి. అలా మన జీవితంలో అనుభవాలని సినిమాకి ఇవ్వాలి, కానీ సినిమా ద్వారా మనం అనుభవం పొందకూడదు. అవును. అది గమనించకుండా రియాలిటీ షోస్ని టార్గెట్గా పెట్టి అందులో సెలెక్ట్ అవ్వకపోతే ఏడుపులు పెడబబ్బులు పెట్టుకుని చేస్తున్నారు తప్పితే మూలాన్ని గమనించట్లేదు. ఇలాంటి వాతావరణంలో తెలుగులో గొప్ప గొంతులు వస్తాయని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? కానీ అంటే నిజానికి సంఖ్యాపరంగా చాలామంది శిక్షణ పొందుతూ చాలామంది గొంతుకులు ఉన్నారు ఇక్కడ మీరు అన్నట్టు. కానీ విలక్షణమైన గొంతుకులు అడుగుతున్నారంటే మేబీ అక్కడ చెన్నైలో ఇప్పుడు చిన్మయి గారు కావచ్చు, తెలుగింటి అమ్మాయి అయినా కూడా చెన్నైలో స్థిరపడి తను అద్భుతమైన వాయిస్, డబ్బింగ్, అసలు తన పాట అయితే చెప్పక్కర్లేదు. అంటే సౌత్ ఇండియాలో ఎలా అయితే శ్రేయా ఘోషాల్ ఒక పేరు సాధించారు, శ్వేతా మోహన్ గారు కావచ్చు, పురుషుల్లో మన సిద్ శ్రీరామ్. కానీ సిద్ శ్రీరామ్ మీదే చాలా విమర్శలు వచ్చాయి ఆ మధ్య. తన ఆంగ్ల భాష, అరవ భాష యాసతోటి కొంచెం తెలుగు పదాలని ఈ 100 మిలియన్లు అదే 200 మిలియన్లు దాటిన పాటలు ఒక 3 ఉన్నాయండి ఫ్లాగ్షిప్ మిలియన్స్ లెక్కలో చూస్తే. ఒకటి ఇంకేం కావాలి, 2 కళావతి, 3 ఇప్పుడు 2 ప్రేమ మేఘాలు. ఆ 3లో 2 సిద్ శ్రీరామ్యే. ఇప్పుడు విపణిలో ఏది ఎక్కువ అంకెలు చూపిస్తుందో అదే విజయం. ఇప్పుడు విమర్శించినంత మాత్రాన అంకెలు తగ్గట్లేదు కదా. తగ్గవు, కరెక్టే. మనం విమర్శ అనేది
మన విమర్శ మానిటైజ్ అయ్యేలా ఉండాలి. ఉత్తినే వచ్చి సలహాలు ఇస్తే కుదరదు. అంతేగా. విలువలు తగ్గిపోతున్నాయండి, పాత సినిమాల్లో విలువలు ఉండేవి, సరే ఆ విలువలు పాటించినప్పుడు విపణిలో దాన్ని గెలిపించడం ఎలాగో కూడా సలహా ఇవ్వాలి. అంటే ప్రణాళికాబద్ధంగా ఉండాలి తప్ప దానికి రాళ్ళు ఇసిరేస్తే కుదరదండి విమర్శలు. చాలా ఎంత గొప్ప పాయింట్ చెప్పారు. ఇంత క్లారిటీ ఎలా వచ్చింది ఆనంద్ గారు మీకు? మళ్ళీ గోదావరి జిల్లాలేనా? కాదు, మీరు ఎంత క్లియర్గా ఉన్నారు చూడండి. మీరేమీ దాన్ని ఖండించట్లేదు, బట్ ఏంటది తినడానికి ఉపయోగపడిన ఇడ్లీలు ఎందుకు అంటున్నారు? అంతేనండి. అంటే విలువలు, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ లేదా కళాత్మకమైన వ్యాపారం. ఈ కళా వ్యాపారం మిళితమైనప్పుడు ఒక కళ గురించో ఒక వ్యాపారం గురించో మాట్లాడకూడదు. రెండింటిని రెండు కళ్ళుగా భావించి చూడాలి. కడుపు నింపని కళలెందుకు, తనకు మాలిన ధర్మం ఎందుకు, అంతేనా? అంతే కదండి. ఏదైనా ఉంటుందండి. ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారి సాధన ఎంత గొప్ప సాధన అది. ఆయన ఏమి శాస్త్రీయ సంగీతాన్ని ఎక్కడో కప్పేసి పాశ్చాత్య సంగీతం వైపో లేకపోతే చౌక సంగీతం వైపో వెళ్ళలేదు కదా. ఆ శాస్త్రీయ సంగీతానికి వ్యాపార దృక్పథం ఎలా జోడించాలనేది నేర్చుకున్నారు. అందుకే ఆయన పాటలు హిట్ అయినాయి, ఆయన గొంతు హిట్ అయింది. కరెక్ట్. ఆ రకంగా ఎవరు సాధన చేశారు? శంకర్ మహాదేవన్ గారు గమకాలు అంత బాగా తిరగడానికి కారణం ఏంటని అడిగితే ఒక చోట చెప్పారు, సాధన. వర్ణాలు ఉన్నాయి కదా, ఆ వర్ణాలు లిరిక్తో కాదు, స్వరంతో కాదు, అకారంతో సాధన చేశారు. చిత్ర గారు కీర్తనలన్నీ అకారంతో సాధన చేశారు. ఇవన్నీ సాధనలు చేయిస్తున్నారా పేరెంట్స్? రియాలిటీ షోల వైపు చూస్తున్నారా? చైనా వైపు వెళ్తున్నారా? అలా చైనాలో చదివితే వచ్చే ప్రోడక్ట్స్ కూడా చైనా ప్రోడక్ట్స్ వస్తాయి, చూడడానికి బాగుంటాయి. గొప్ప మాట, టంగుమని చెంప చెల్లు అనిపించావు. మన పాత డైలాగ్ చెప్పారంటే. బట్ ఆనంద్ గారు, గాయకులకి ఇన్ని సాధనలు ఉంటాయి కదా, గేయ రచయితలకి ఏముంటాయి సాధనలు? అంటే మిమ్మల్ని మీరు నిత్యం నేర్చుకోవడానికి, లేదు మీ వొకాబులరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. గాయకుడికి నిజంగా కఠోర సాధన చేస్తే ఒక 6 సంవత్సరాల్లో, అప్పుడు దాకా మామూలుగా పాడని వ్యక్తి కూడా ఒక 6-7 సంవత్సరాల్లో గాయకుడు అవ్వచ్చు. రచయితకు కూడా సాధన ఉంటుంది, అది కూడా పుట్టుకతో వచ్చేది ఏం కాదు. కాకపోతే ఆ 6 కాదు 15 సంవత్సరాలు పడుతుంది. ఒకటి మౌలికమైన విషయాలు తెలుసుకోవాలి. ఏంటి పాట అంటే? ఫస్ట్ కవిత ఏంటి? లోపల ఆలోచన, భావాన్ని ఆలోచనగా, ఆలోచన పదంగా, పదాన్ని వాక్యంగా మార్చడం, వచ్చిన భావాన్ని అలా వాక్యంగా మార్చిన దాన్ని లయబద్ధంగా చేయడం పాట, అంతే కదా. ఇప్పుడు భావం ఎలా ఉండాలి? భావం మనకి ఎగ్జాంపుల్ చెప్తారు కదా, కాళిదాసు కాలంలో భోజరాజు మంచి శ్లోకం చెప్తే మంచి కానుకలు ఇస్తారంట అని చెప్పి ఒక పేద బ్రాహ్మణుడు ఎవరో, పండితుడు, గొప్ప పండితుడే, బ్రాహ్మణుడు ఎవరో వెళ్ళి ఒక సత్రం దగ్గర ఒక లైన్ రాసుకుంటాడంట. దాని అర్థం ఏంటంటే, భోజనం దేహి రాజేంద్ర అని మొదలవుద్ది. భోజనం ఇవ్వు రాజా, అది నేతితో రుచికరంగా ఉండేలాంటి భోజనం కావాలి అంటాడు. ఇది మాటే. ఆ తర్వాత లైన్ ఏం రాయాలో రాదు. అటు కాళిదాసు, ఒక గుడిలో కాళిదాసు కనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగా, రాజు ఏదైనా శ్లోకం ఇస్తే కానుకిస్తాడంట, కొంచెం పేద స్థితిలో ఉన్నాను నేను, ఒక లైన్ వచ్చింది, తర్వాత ఏం రాయాలో చెప్పండి అంటే ఆయన చూసి, భోజనం దేహి రాజేంద్ర, నేతితో కూడిన భోజనం కావాలి అని చెప్పి మొదటి పాదం పూర్తయిన తర్వాత రెండవ పాదం ఆయన పూరించిస్తాడు. ఏంటంటే అదే శరత్చంద్ర చంద్రికా ధవళ దది మాహిషంతు శరత్చంద్ర చంద్రికా ధవళ దది. అంటే దది పెరుగు, ధవళ తెల్లని పెరుగు, చంద్రిక వెన్నెల్లాంటి తెల్లని పెరుగు, శరత్చంద్ర చంద్రిక చందమామ యొక్క వెన్నెల్లాంటి తెల్లని పెరుగు, శరత్ కాల ఋతువులో ఉన్న చందమామ వెన్నెల్లాంటి తెల్లని పెరుగు. అది దేనిది? ఆవుది కాదు, మాహిషంతు, గేదెది కావాలి. ఎందుకంటే ఆవు పెరుగు కొంచెం ఎంతో కొంత పసుపు రంగులో ఉంటుంది. కరెక్ట్.
కాబట్టి అలాంటి పెరుగుతో ముగించాలి భోజనం అని చెప్పి కింద ముగిస్తాడు అనమాట. ఇది కవిత్వం అవుద్ది, పైది వాక్యం అవుద్ది. ఎప్పుడైనా ఒక ఉపమానం ఒక ఉపమానం ఉండాలి, ఆ భావానికి తగ్గట్టుగా పదాలు ఎంచుకోవాలన్నమాట. అలా కవిత్వం పుట్టిన తర్వాత దాన్ని లయబద్ధంగా ఎలా పెట్టాలి. ఇప్పుడు శరత్చంద్ర చంద్రిక ధవళదది, మీరు ఆది తాళంలో పాడండి దాన్ని. శరత్చంద్ర చంద్రిక, ధవళ శరత్చంద్ర చంద్రిక ధవళదది, అదొక అదొక పద్ధతి. పాదం అవుద్ది. అప్పుడు తనన్న తనన అది ట్యూన్ అవుద్ది. కింద పూరించుకోవాలి దాన్ని ఇంకో దాంతో. అలా ఆ ప్రక్రియని నెమ్మదిగా నేర్చుకుంటూ సాధన చేస్తే మన భావాన్ని ఆలోచనగా, ఆలోచనని వాక్యంగా, వాక్యాన్ని లయబద్ధంగా, ఆ లయని కావలసిన నడకలో ఆది తాళమా, ఖండమా, మిశ్రమా కావలసిన నడకలో పెట్టడం. ఇప్పుడు ఇలాంటి భావాన్ని ఇంకా కలోక్యల్గా చెప్పాలా, ఇంకా రాయల్గా చెప్పాలా అన్న పదాల ఎంపిక, ఈ ఎంపిక జరగాలంటే, కలోక్యల్గా జరగాలంటే ఎలాంటి జానపద రచనలు చదవాలి, రాయల్గా కావాలంటే ఎలాంటి ఉత్కృష్టమైన గ్రంథాలు చదవాలి, అవి పోగు చేసుకుంటా అలా సాగిస్తే పాట రాయడం వస్తుంది. మీరు మరి మీ రెపర్టుఆర్ అంటే మీ ఈ ప్రక్రియలో మీ పాటల జాబితా, సంఖ్య, ఇంకా అనేక రకాలు అంటే శైలులు పెంచుకునే క్రమంలో వాగ్గేయకారుల శైలిలు చూసుంటారు కదా అనంత గారు, చూసారా? అన్నమాచార్యుల వారి శైలి ఏమిటి? సో ఎవరి శైలి మీకు బాగా? ఎందుకంటే మనం అప్పుడప్పుడే అనేక కొత్త రకాలు, ఇప్పుడు త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం భవం వం శ్రీ త్యాగరాజ యోగ వైభవం అని వస్తుంది. గోపిచ్చి అంటారు కదా, అదే ఆవు తోకలాగా. అప్పుడు అలా ఉంది. ఇప్పుడు గోపుచ్చేతి దీన్ని ప్రయోగించాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఏదో ఆలోచిస్తాం, మనకేదో తడుతుంది. మన అంతరంగాలు తరంగాలు రంగాలు గాలు అలా. ఇంకా కావాలంటే అన్య భాష పదం వాడాలంటే లు బాత్రూమ్. అర్థమైంది. ఇలా సాధన చేసి ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కాబట్టి ఏదో వచ్చింది చెప్పాను. అర్థమైంది. అంటే ఈ ప్రక్రియలని ఇప్పుడు ఆధునిక సాహిత్యంలో మనం వాడుతున్నామా అని అనేక ప్రక్రియలు వాగ్గేయకారుల, అంటే అది ఆస్వాదించే రసజ్ఞత ఉండాలి కదా. అవును, కరెక్ట్. అలాంటిది ఉన్నప్పుడు వాడతాం. నేను ఇది ముక్తావళి అలంకారం వాడాను దీంట్లో. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది, ఈ ఎరుపుని తీసుకో, ఆ ఎరుపేమో గోరింట పంటయింది, పంటను తీసుకుని, పండిన సేతికెన్నో సిగ్గులొచ్చి, సిగ్గుని తీసుకుని, సిగ్గంతా సీర గట్టింది, చీరను తీసుకుని, సీరలో సందమామ ఎవ్వరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. గోదావరి నుంచి సీతమ్మ వరకు దాన్ని ముక్తావళి అలంకారం అంట. అలాగే యమకం అని ఒక శబ్దాలంకారం ఉంటుంది నారప్ప పాటలో. కాలయముడివై పూన కాలయముడివై అని ఒక పదం వస్తుంది. అంటే కాలయముడు అన్న పదమే అది. ఆ పూన అనేది చేర్చేటప్పటికి పూనకాలయముడివై అని. అలాగే చేఖానుప్రాస అని ఉంటుంది. అంటే పక్కనే ఉండాలి, అదే పదం ఉండాలి, కానీ వేరే అర్థం ఉండాలి. పిసినారి నారివే పిసరంత పలకవే. నారి అనేది ఉంటుంది కదా, నారి అంటే స్త్రీ, వనిత. పిసినారి అంటే లోభి. పిసినారి నారివే అదనమాట చేఖానుప్రాస. దీనేమంటారు? వెన్నెల్లో గోదావరి కలవరం కలవరం అని వస్తుంది. అది యమకమే. ఎందుకంటే ఇప్పుడు ఆ కలవరం పక్కన వస్తే చేఖానుప్రాస. అయ్య బాబాయ్, భాషలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయో మాట్లాడేస్తాం కానీ ఇవన్నీ మీరు పద్ధతిగా నేర్చుకున్న జ్ఞానమా లేక అక్కడక్కడ ఇలాంటి
మీలాంటి పండితులు అందరూ చెప్తుంటే వచ్చిన. దేవదేవం భజే నన్ను పండితులు అన్నారా మరి మీరు పండితులే కదా, సంగీతంలో మీరు పండితులే నాకన్నా. సంగీతం నేర్చుకున్నామండి, అది ఆ తల్లిదండ్రుల భిక్ష అవును, గురువుల. అప్పుడు మీరు చెప్పారు కొంతల వరాలు రాగం గురించి చెప్పారు. ఇంకా ఎవరి దగ్గర నేను కొంతల వరాల గురించి చెప్పాను అనుకోండి, అది స్వప్న గారు చెప్పారని వాళ్ళకి సమాచారం ఉండకపోవచ్చు, నాకు తెలుసు అనుకుంటారు అలా. సో ఇసి ఖుషి మే మీరు హిందీ పదాలు ఏమైనా వాడుతున్నారా మీ పాటల్లో? అప్పుడప్పుడు అంటే నాకు హిందీ పూర్తిగా రాదు, ఆ ప్రాసలో కలిస్తే వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. బాసులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దలురే యాష్ కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్కి పండగే జూంబరే ఏ కొండాలైన పిండి చేసే కండలున్నోడే గండాలైన దండం పెట్టే గుండె దమ్మోడే వీళ్ళిద్దరిట్టాగొస్తే భూమి దద్దరిల్లాలంటే హే టాలీవుడ్ని బాలీవుడ్ని తారుమారేంగే తార్మార్ తక్కరు మార్ వస్తుంటాయి. ఒక విచిత్రమైన విషయం అడగాలి అనంత్ గారు. మీరు 20 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అంతకుముందు 70వ దశకం నుంచి, అదే 19 ఏళ్ళు దగ్గర 70వ దశకం నుంచి పనిచేస్తున్న పెద్ద పెద్ద మహానుభావులతో మీరు ఇప్పుడు పనిచేస్తారు కలిసి. మనకి వేటూరి వారు, సీతారామ శాస్త్రి గారు, ఇంకా చాలామంది మహానుభావులు, గేయ రచయితలు, కవుల గురించి చెప్పినప్పుడు ఈ తరం కవులు కానీ గాయకులు కానీ అప్పుడు తీసుకున్న మహానుభావుల జీతభత్యాల కంటే, రెమ్యూనరేషన్స్ కంటే ఇప్పుడు 10 అమాంతం పెరిగిపోయింది. అంటే ఇప్పుడు మనం వినడం, ఈ తరం గాయని గాయకులు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఒక పాట పాడడానికి అంతటి బాలు గారు కూడా ఆయన హైయెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా తీసుకోలేదని. ఇంత వ్యత్యాసం రావడానికి ఏమిటి కారణం? ఇప్పుడు ఇంకా పెరిగారు కదా, ఇన్ఫ్యాక్ట్ సంఖ్యాపరంగా పెరిగినప్పుడు డిమాండ్ సప్లై కదా కారణం. మీరు ఇన్ని విశ్లేషణలు చేస్తూ ఉంటారు వార్తా ఛానల్స్లో. ఇన్ఫ్లేషన్. అప్పుడు బంగారం ఎంత? 1990లో 3,000 కాసు, ఇప్పుడు ఎంత? 60,000. అది అంటే కానీ ఇది గమనించారు కదా, పాటకి 5 లక్షలు 6 లక్షలు 12 లక్షలు తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు. అవును సార్, ఏనాడు మనం వినలేదు. మనం 15 లక్షలు 40 లక్షలు తీసుకున్నాడు ఒక గాయకుడు. ఎవరు సార్ చెప్పకూడదు అని ఏముంది, అది తెలిసి తీసుకుంటే. అది అది ఏ రూపంలో తీసుకున్నారో మనకు తెలియదు, అది వైట్ ఎంతో తెలియదు, బ్లాక్ ఎంతో మనకు తెలియదు. అది తెలియనప్పుడు మనం చెప్పి ప్రూఫ్ లేదనుకోండి, కరెక్ట్, పేరు చెప్పకూడదు. కానీ అలా పెద్ద పెద్ద సమాచారం కూడా ఉంది. సమాచారం అలా తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు. అంటే నిజంగా ఇవాళ ఇండస్ట్రీలో నిలదొక్కుంటే కాసుల పంటే. అంటే ఇక్కడ నిలదొక్కుకోవడం కంటే కూడా అండి, వచ్చిన సక్సెస్ అనేది ఎలాంటిది అనేది ముఖ్యం. తెలియకుండా ఒక పాట అన్నీ కలిసి వచ్చి అది 1000 మిలియన్లకి వెళ్ళిపోయింది అనుకోండి, అమాంతం పెరుగుతుంది. అంతే, వ్యాపారాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. అంతే అది ఖచ్చితంగా అది దాన్ని గౌరవిస్తూనే. మీకు ఎప్పుడైనా లీన్ పీరియడ్స్ వచ్చాయి మీరు వచ్చిన కొత్తల్లో కానీ? అంటే కొంత ఖాళీ ఉన్న సమయాలు వచ్చి ఏమిటి నేను వచ్చిన ఒక 10 నెలలు అంటే అప్పుడప్పుడు ఒక పాట రావడం అలా అయింది, కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడు పొద్దున్న లేస్తాయి బాబు ఆయనకి పాట ఇవ్వాలి అన్న ఇదితోనే, కానీ ఈరోజు ఏం పాట లేదు రాయడానికి అన్న రోజు ఎప్పుడూ లేదు నాకు ఈ 19 సంవత్సరాలు. చాలా గొప్ప వరం మీకు అది. బహుశా మీరు అనుకుని ఉండరు కదా అనంత్ గారు? నేను అనుకున్నాను. అంటే ఇంతటి నేను ఇంజనీరింగ్ మానేసి ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు మా ఊర్లో శ్రేయోభిలాషులే, కానీ భయం ఉంటుంది కదా. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎంత చేసినా మళ్ళీ 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కదా కెరీరు, ఎందుకు ఇంజనీరింగ్ వదులుకుని ఇటు రావడం అని అంటే, అంతకన్నా ఎక్కువ ఉండే చూపెడతాను అన్నాను. ఆ 4 8 అయింది, 8 16 అయింది, 16 ఇప్పుడు 19 అయింది. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప. అది ఖచ్చితంగా మీ ఏంటి మీ పూర్వజన్మ పుణ్యంతో పాటు మీ ప్రతిభ అండి. ఎందుకంటే అందరినీ మెప్పించడం అంత సహజం కాదు. ఎంత పుణ్యాలు ఉంటే మాత్రం. ప్రతిభ పాండిత్యంతో పాటు ఏదైనా ఆవగింజంత అదృష్టాన్ని కూడా నమ్మాలండి. ఆవగింజ ఎక్కడంటే మీ పాటలు హిట్ అవ్వడం, ఆ స్థాయిలో హిట్ అవ్వడం అనేది ఆవగింజ ఖచ్చితంగా. ఓ 4 హిట్ పాటలు పాడుకుందాం అనంత్ గారు మీవి. కాలంలో వెనక్కి వెళ్దాము, ముందుకు వెళ్దాం, మీ ఇష్టం. నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని పాటలు ఇష్టం కాబట్టి మీకు ఎలా అంటే అలా. మీ హిట్ పాటలు కొన్ని ఊరికే ఒక 2 లైన్లు అలా పల్లవులు అనుకుంటే అదొక తృప్తి. మొదటి నుంచి చూద్దాం అయితే. ఫస్ట్ హిట్ అన్న రుచి నేను చూసింది ఫస్ట్ బొమ్మరిల్లు అప్పుడో ఇప్పుడు. తీపి కన్నా ఇంకా తీయనైనా
తేనే ఏమిటంటే వెంటనే నీ పేరని అంటానే, హాయి కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే, నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. ఆ తర్వాత వెంటనే కొత్త బంగారు లోకం వచ్చింది హిట్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదెలోన ఏమ్మా. ఏమ్మా అది వరుసగా ఇలాంటి లవ్ సాంగ్ పడుతున్న టైంలో పరారే పరారే పప్ప పరారే బండెట్టి భయం పరారే, చలో రే చిందేసి చలో రే పందెంలో జయం ఖరారే లాంటి మాస్ కానీ, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తెరిని ఇద్దరికొచ్చానే, నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి చేస్తానే, నీ వెంటే పడి పడి వస్తానే అని ఓహో మాస్లో ఉన్నాడనమాట అని వచ్చినప్పుడు, నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది, అందుకే అమాంతం నామది అక్కడే నిశ్శబ్దం అయినది, ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది, నిజంగా కళ్ళతో ఎంతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయి ఇంగ్లీష్లు ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక, ఇలాంటిది ఇంకా అన్ని రకాలన్నమాట. చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు, సోకులో వైపు సొంపులో వైపు చల్లేసి చంపుతుంటే కలగదా కైపు లాంటివి. ఇలా కమర్షియల్ మీటరే, అటు క్లాస్ అయినా మాస్ అయినా కమర్షియల్ మీటర్లో జరుగుతున్న సందర్భంలో అనుకోకుండా వచ్చిన సినిమా ఏమాయ చేసేది. అబ్బబ్బబ్బబ్బ అసలు ఆ పాటలు మంది ముందుకొచ్చి అందాలు సల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, ఓ నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా, హోసాన హోసాన గాలుల్లో నీ వాసన, హోసాన పువ్వుల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఈ తంతు మారునా, ఓ నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా, హోసాన ఊపిరినే వదిలేస్తున్నా, హోసాన ఊహల్లో జీవిస్తున్నా. ఇది కంటిన్యూ అవుతూ కొంచెం ఈ సాహితీ పరిమాణాలకి ఇంకా కావ్య గౌరవం అద్దేలాగా, కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటానే, నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే, గాలిలోన ఆరో ప్రాణం
కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేను ఆరాధిస్తా, నీ కోసం ఆరాధిస్తా. మళ్ళీ పూర్తి వెనక్కి మాస్. అసలు పూర్తి శాస్త్రీయం ఏమన్నా రాశారా? పూర్తి శాస్త్రీయం అంటే ఉదాహరణకి మన తెల్లవారదేమో స్వామి ఆ టైపు. శుభప్రదం విశ్వనాథ్ గారి మూవీలో ఒక శాస్త్రీయం జానపదం జుగలబంది సన్నివేశం వస్తుంది అనమాట. ఆ పాట ఏంటంటే అనుకోకుండా బాలు గారు పాడు అని చెప్పి గదమ ఇస్తే జై హింద్ అంటాడు హీరో క్యారెక్టర్ నరేష్ గారు. జై హింద్ అన్న పదం నుంచి అతనికి ఇన్స్పిరేషన్ వచ్చి జానపద శైలిలోనే ఎత్తుకుంటాడు అనమాట. ఇది సల్లనయ్యనే ఏలేలో ఏలేలేలో ఏలో ఏలో యాలా, ఏలేలో ఏలేలో ఏలో ఏలో యాలా, ఏలేలేలో ఏలేలేలో యాలా, ఏలేలో ఏలో యాలా. ఇది సల్లనయ్య రామయ్య ఏలిన నేల, ఇది నల్లనయ్య గీత వింటూ ఎదిగిన నేల. చల్లనయ్య నల్లనయ్య ఆహా. ఏలేలో ఏలేలేలో యాల, ఏలేలేలో ఏలో యాల. ఆవునైన అమ్మాని కొలిసే నేలా, జీవుల్లో దేవుడినే చూసే నేలా, జీవుల్లో దేవుడినే చూసే నేలా. అందుకని అప్పుడు ఆయన శాస్త్రీయంగా దానికి జుగల్బందీ చేస్తారన్నమాట. అలా చేస్తూ చేస్తుండగా పాటలో చివరి అంకం వచ్చేటప్పటికి అన్నీ ఈ నేల ఎలాంటిది అని చెప్పడానికి వేద భూమిలో అణువణువు నాదమయం, ఈ నాద భూమిలో ప్రతి కణువు రాగమయం, శుకపికాల మెలకువలే శుద్ధ సావేరిగా, రాతిరప్ప కదలికలే రీతి గౌళగా, అబ్బో హిమనదాల నడకలవే హిందోళంగా, హాసములై పూసిన ఈ సదయ హృదయ కమలములే, పులకలొలికి పలుకు కలికి పదములు హంసానందిగా, నినదించిన భూమి నిను పెంచిన భూమి. ఎంత అద్భుతంగా ఉంది ఆనంద్ గారు ఈ పాట. మణిశర్మ గారు నేను మామూలుగా అసలు రాగాలు కూడా భలే పెట్టారు అక్కడ. రాగాల పేర్లు రాస్తే అరా నువ్వు రాగాల పేర్లు రాసేసి నీకు రాగాల పేర్లు తెలిసని డంకా బజాయించేద్దాం అనుకుంటున్నావు, నేను అయ్యే రాగాల్లో చేస్తాను. చిన్న ఒక లైన్ ఉంటుంది అంటే సుఖపికాల మెలకువలే శుద్ధ సావేరిగా అంటే ఆ లైన్ శుద్ధ సావేరిలో సరిమ